హాయ్ వెల్కమ్ టు విఎస్ఆర్ నయా. సపోజ్ అనుకోకుండా మీ కారు డివైడర్ను ఢీకొట్టింది. కారు నుంచి పొగలొస్తున్నాయి. వెంటనే ఏం చేస్తారు? కారు నుంచి బయటకు వస్తారా లేదా? కానీ టెస్లా కారు నుంచి అంత ఈజీగా బయటపడలేరు. 2024 అక్టోబర్లో కెనడాలో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో 4 భారతీయులు సజీవ దహనమయ్యారు. వాళ్లు ప్రయాణించింది టెస్లా కారులోనే. డివైడర్ను బలంగా ఢీకొట్టగానే కారులోంచి మంటలొచ్చాయి. కానీ డోర్లు ఓపెన్ చేద్దామని చూసినా సాధ్యం కాలేదని అందులో వారిని రక్షించేందుకు ప్రయత్నించిన వారు చెప్పిన మాట. ఇది డిజైన్ లోపమా అంటే ఒక విధంగా అదే అని చెప్పాలి. టెస్లా కార్ల డోర్లు బ్యాటరీ పవర్పై ఆధారపడతాయి. బ్యాటరీ పవర్ ఫెయిల్ అయితే మాత్రం డోర్స్ ఓపెన్ కావు అని చెబుతున్నారు. దానివల్లే గుజరాత్కు చెందిన వాళ్లు కెనడా యాక్సిడెంట్లో చనిపోయారు. ఏ కారులో అయినా లోపాలనేవి కామన్. ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఎగ్జామిన్ చేస్తారు. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా, ప్రాణహాని లేకుండా ఏం చేయాలో ఆలోచిస్తారు. టెస్లా సైతం తమ కార్ల డిజైన్లో లోపాలు కనిపించగానే వాటిని సరిచేస్తుంటుంది. గతంలో లక్షల సంఖ్యలో కార్లను రీకాల్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసింది కూడా. సో మరి నెగిటివ్గా ఆలోచించనక్కర్లేదు. అయితే ఒక్క విషయం గమనించాలిక్కడ. సోసోగా కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్లు టెస్లా కారు కొనకూడదనే చెప్పాల్సి ఉంటుంది. ఆ కారుపై మోజుతోనో, డిజైన్ నచ్చో, అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయనో టెంప్ట్ అయి కొన్నవాళ్లు యాక్సిడెంట్ బారిన పడ్డారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని వేల మంది చెప్పిన మాట ఇది. తమ ఫస్ట్ కార్ టెస్లానే అయి ఉండాలనుకునేవారు, డ్రైవింగ్పై పెద్దగా గ్రిప్ లేని వాళ్లు టెస్లా కారు కొనే ముందు 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచించాలి. టెస్లా కార్లలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల మలుపులు తిప్పినప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఫారెన్లో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. అందులోనూ యాక్సిలేటర్పై కాలు పెట్టడం ఆలస్యం, రైరైన దూసుకుపోతాయవి. సెంట్రల్ ఇంజన్ కార్లలో ఉన్నట్టు స్లో టేక్ ఆఫ్ ఉండదు. అలాంటి డ్రైవింగ్ అలవాటు లేని వాళ్లు జస్ట్ 5-10 సెకండ్లలోనే యాక్సిడెంట్ అవ్వడం ఖాయం. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఏం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు నడపడం లేదా? ఆ మాత్రం నడపడం మాకు రాదా అనుకోవచ్చు. నిజమే, మన దగ్గర ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. టెస్లా కూడా ఎలక్ట్రిక్ కారే. కానీ టెస్లాలో హై పవర్ బ్యాటరీ వాడతారు. టెస్లాపై ఎందుకంత మోజు అంటే దాని బ్యాటరీ పవర్ చూసే. ఆ స్పీడ్కి ఫిదా అయ్యారు చాలామంది. సో వచ్చి రాని డ్రైవింగ్తో టెస్లాను నడపడం అంటే హాస్పిటల్ బెడ్ బుక్ చేసుకోవడమే. అసలు టెస్లా కారు ఉంటే డ్రైవింగ్ కూడా నేర్చుకోనక్కర్లేదు. ఈ వర్షన్ కూడా వినిపిస్తోంది తెలుసా? ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ FSD టెక్నాలజీ ఉంటుంది టెస్లాలో. చుట్టూ 8 కెమెరాలు, 360 డిగ్రీస్ కవర్ చేసే సెన్సార్ ఈ కారులో ఉంటాయి. వెళ్లాల్సిన డెస్టినేషన్ను ఫిక్స్ చేస్తే చాలు, అదే తీసుకెళ్తోంది. కానీ ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఫుల్లీ ఆటోమేటిక్ కాదు. అప్పుడప్పుడు అక్కడక్కడ వీటిల్లో ఫెయిల్యూర్స్ కనిపిస్తూనే ఉంటాయి. 2019 నుంచి డేటా చూస్తే ఒక్క అమెరికాలోనే 736 కార్లు క్రాష్ అయ్యాయి. అంటే దానంతట అదే నడుపుకుంటూ వెళ్లిపోతుందని, కారులో కూర్చుంటే మాత్రం అట్నుంచి అటే జైలుకు కూడా తీసుకెళ్తుంది. టెస్లాపై నమ్మకంతో ఈ ఫీచర్ను ఆన్ చేసి బిందాస్గా కారులో కూర్చున్నారు చాలామంది. కానీ ఈ ఫీచర్ ఫెయిల్యూర్ కారణంగా 17 మంది చనిపోయారు. ది వాషింగ్టన్ పోస్ట్ కూడా టెస్లా ఫీచర్లపై స్టడీ చేసి అదేమంతా పర్ఫెక్షన్తో పనిచేస్తున్న కార్లు కావని తేల్చింది. ప్రస్తుతం టెస్లా సర్వీస్ సెంటర్లకు కార్లు పోటెత్తుతున్నాయి. కారణం సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ సరిగ్గా పనిచేయకపోవడమే. ఎంతలా క్యూ కడుతున్నారంటే సర్వీస్ అపాయింట్మెంట్ ఇప్పట్లో ఇవ్వలేం, నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఇవ్వగలం అంటూ లాస్ట్ డిసెంబర్లో కస్టమర్స్కు చెప్పింది టెస్లా. ఈ ప్రాబ్లం వల్ల దశాబ్ద కాలంలో మొదటిసారి టెస్లా డెలివరీస్ కూడా తగ్గాయి. బట్ ఈ ఫ్యూచర్ గురించి కూడా పెద్దగా దిగాలు పడనక్కర్లేదేమో. మరింత పర్ఫెక్షన్ కోసం టెస్లా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నారు. అయినా హైవేలో ఇలాంటి ఆటో పైలట్ మోడ్ పనికొస్తుందేమో కానీ సిటీలో కుదరదు. ఒకవేళ కారు ఎంత పర్ఫెక్ట్ అయినా జీరో క్రాష్ లెవెల్ టెక్నాలజీతో తయారైన సెల్ఫ్ డ్రైవింగ్ను సిటీ లిమిట్స్లో వాడకపోవడమే బెటర్. టెస్లాపై ఇంటర్నెట్ నిండా బోలెడు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అందులో వాస్తవం లేకపోలేదు. టెస్లాను కొన్ని వందల కిలోమీటర్లు తిరిగాక గానీ అందులోని కంప్లైంట్లు బయటికి రావడం లేదు. చాలామంది కారు కొన్న వారానికే నెట్లో పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. అందుకే టెస్లాపై బాగా హైప్ క్రియేట్ అయింది. కంప్లైంట్స్ లేనప్పుడు టెస్లా కారుని మించింది లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత చాలా పెద్ద కంప్లైంట్లు అరేంజ్ అవుతున్నాయి.
ముఖ్యంగా కంప్యూటర్ ఫెయిల్యూర్స్. అదేమంత పెద్ద ప్రాబ్లం అనుకోకండి. దీనివల్ల యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు. కెమెరాలు, జీపీఎస్, నావిగేషన్, రేంజ్ ఎస్టిమేషన్స్ వీటన్నింటిలో ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. అసలు టెస్లాను కొనాలనుకుంటున్నదే ఈ ఫీచర్స్ చూసి. కారు కొన్న కొంతకాలానికి అవేమీ పనిచేయకపోతే ఇక టెస్లాను కొనడం దేనికి అనే ప్రశ్న రాదంటారా? అయితే దీనికి ఓ సొల్యూషన్ చెబుతోంది టెస్లా. ఓవర్ ది ఎయిర్ ఓటీఏ ద్వారా కంప్యూటర్ ఫెయిల్యూర్స్ను సరిచేస్తామని చెబుతోంది. అంటే సర్వీస్ సెంటర్కు రాకుండానే ప్రాబ్లమ్స్ను సరిచేయడం అన్నమాట. కాకపోతే ఇది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే అని స్వయంగా టెస్లానే అనౌన్స్ చేసింది. మాన్యువల్గా కంప్యూటర్ సిస్టమ్ను మొత్తం మారిస్తే తప్ప ప్రాబ్లం ఫిక్స్ అవ్వదు. ఇక అన్నింటికంటే మెయిన్ ప్రాబ్లం గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోవడం. మన దగ్గర రోడ్లు ఎలా ఉంటాయో తెలిసిందే. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ల ఎత్తు 1/2 ఫీట్ ఉంటుంది. ఈ లెక్కన టెస్లా కార్ నడిపితే పటపటమని పగిలిపోవడం ఖాయం. ఎలాంటి గోతులు, స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్ల మీదే టెస్లా సక్సెస్ అవుతోంది. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. గ్రౌండ్ క్లియరెన్స్ పెంచితే సరిపోతుంది. కానీ అలా చేస్తే కార్ లుక్కే పోతుందిగా. అసలు టెస్లాని చూసి టెంప్ట్ అవుతున్నదే దాని లుక్ అండ్ డిజైన్ గురించి. అదే మిస్ అయినప్పుడు ఇక టెస్లాకు క్రేజ్ ఏముంటుంది? ఏమో. ప్రస్తుతానికైతే ఇండియన్ రోడ్స్పై టెస్ట్ డ్రైవ్ చేస్తోంది టెస్లా. ఇక్కడ రోడ్డు కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటోంది. దాన్ని బట్టి బెటర్ ఫ్యూచర్స్ను, బెటర్ డిజైన్ను డెవలప్ చేస్తుందేమో చూడాలి మరి.